పిల్లవాడి వల్లే యోచించి తిని ఇప్పుడు నేను ఏమయ్యానంట, పెద్దవాడిని అయ్యాను. ఇప్పుడు నేను పిల్లల శ్రేష్టలు నేను ఇంకా చేయను, మానేస్తా. ఇప్పుడు ఈ సుస్మిత నిన్నటిదాకా అర్థం చిన్నపిల్లలతోటి అర్థమవుతుందండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి ప్రారంభించింది. ఇప్పుడు ఎలా తెలుసు, ఏం చేయాలి తెలుసా, చాలా భద్రతగా ఉండాలి. ఎందుకో తెలుసు, ఇందాక దైవజనులు చెప్పారు, అపవాది ఎలా ఉన్నాడంట, పొంచి ఉన్నాడు. ఈ అమ్మాయి చేయవలసింది ఏంటో తెలుసా, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మాట ఉంటుంది, ఇశ్రాయేలుకు చిన్నది తన యజమానుడికి కుష్ఠరోగం వస్తే అర్థవాదిని కుష్ఠరోగం తొలగించడానికి, తన దేవుణ్ణి గణపరచడానికి, ప్రవక్తని సేవకుని పరిచయం చేయడానికి ఆ సమాచారం తెలియపరిచింది. ఈ బిడ్డ అక్కడ రాజుగారికి కుష్ఠరోగం ఉందేమో కానీ సమాజంలో ఏముందో తెలిసింది, పాపం అనే కుష్ఠరోగం ఉంది. తమ్ముడా, చెల్లి, అక్క, నీ బిడ్డలు ఎలా పెంచాలో తెలుసా, పాపం అనే కుష్టికి నువ్వు పాత్రలు కాకూడదు. ఈ లోకంలో పాపం అనే కుష్టి పెరిగిపోయింది. ఆ పాపం అనే కుష్టిని తొలగించాలంటే ఆ ఇశ్రాయేలుకు చిన్నది ఎలాగైతే కనుక దేవుని సేవకుని వెంబడించిందో, దేవుని సేవకుని ఎలాగైతే చెప్పిందో అలాగే దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఎప్పుడైతే కనుక ఈ సుష్మిత దేవుని సన్నిధిలో ఉంటుందో, సేవకుడికి అనుకూలంగా పెరిగిద్దో, దేవుని సన్నిధిని ఆశ్రయిస్తుందో, అప్పుడు ఖచ్చితంగా ఏంటంట, ఈ లోకం అనే పాపిష్టి అర్థండి, ఈ లోకం అనే పాపిష్టి కుష్టి వ్యాధి ఏం చేస్తుందంట, ఈ పాపం అనే కుష్టి వ్యాధిని తొలగించుకోవటానికి తనే కాదు, తనతో ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, ఆ వయసులో ఉన్నటువంటి పెద్దవారిని, చిన్నవారిని కూడా దేవుని సువార్త చెప్పి, ఇది పాపిష్టి కుష్టి వ్యాధి, దీని జోలికి మనం పోకూడదని ఆమె ఏం చేద్దంట, దేవుని వాక్యము తన హృదయంలో ఉంటే, ఆమె హృదయంలో ఉంటే ఇటువంటి కార్యక్రమం అర్థమైందండి. ఈ పాపాన్ని ఎదిరించి, పాపాన్ని జయించి పరిశుద్ధురాలిగా, దేవుడు చెప్పినటువంటి మాట, నేను పరిశుద్ధుని కలిగి మీరును పరిశుద్ధుల వలె ఉండాలి. అట్టి కృప ఆ బిడ్డకి దేవుడు అనుగ్రహించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజు.